గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్న సండే మేము బీచ్కి వెళ్ళాం. ఏ బీచ్ ఎక్కడ తెలుసుకోవాలనుందా? చూడండి. ఇది పాకల బీచ్ అండి. పాకల బీచ్ అంటే ప్రకాశం జిల్లా సింగరాయకొండల మండలంలో పాకల గ్రామం దగ్గర ఉంటుంది ఈ బీచ్. ఈ బీచ్ చాలా బాగుంటుంది, ప్రశాంతంగా మునగటానికి కూడా పెద్ద ప్రమాదం ఏమి ఉండదు. సదరంగా ఉంటుంది నేల కూడా లోపల. ఇక్కడ అలలు కూడా బాగానే ఉంటాయి. ఇది వెళ్ళాలంటే సింగరాయకొండ బస్ స్టాండ్లో దిగి బస్సుకైనా వెళ్ళొచ్చు. ఆదివారం అయితే బస్సులు ఎక్కువ ఉంటాయి, మిగతా రోజుల్లో అయితే ఒక బస్సే తిరిగిద్దంట. ఈ సింగరాయకొండ బస్ స్టాండ్ ఇది. ఈ బస్ స్టాండ్ నుంచి బయట నుంచి ఉంటే అక్కడ ఆటోలు ఆగుతాయి. అది చూపిస్తున్నాను కదా, అక్కడ ఆటోలు ఆగుతాయి. ఆటోకి అయితే 30 రూపాయలు ఛార్జీ తీసుకుంటారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనం వచ్చం ఆటోకి పోవాలంటే 300 అడుగుతారండి ఆ బీచ్ కాడికి వదిలిపెట్టడానికి. బస్సులో పోతే బస్సు మటుకు నేరుగా బీచ్ దగ్గరికి వెళ్ళిద్ది. మేము కాసేపు వెయిట్ చేసిన తర్వాత బస్సు వచ్చింది. ఆ బస్సులో మా ఆవిడని ఎక్కించి మా అమ్మాయిని ఇద్దరం బండి మీద వెళ్తున్నాం. ఇది పాకల పోయే రూట్లో రైలు గేట్ పడిందండి. సింగరాయకొండ నుంచి వచ్చే ట్రైన్ అక్కడ గేట్ వేశారు. ఈ గేట్ కాడ కాసేపు ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. ఎక్స్ప్రెస్ ఏదో వెళ్ళిపోయింది. చూడండి, ఎక్స్ప్రెస్ వెళ్తుంది. చాలా బాగుంటుంది ఈ రూట్ వెళ్తుంటే. మనకి ఈ గేటు కూడా పడకుండా ఉండాలంటే సింగరాయకొండ అటు పాత సింగరాయకొండ లక్ష్మీ నరసింహ ఆలయం మీదకి వెళ్తే అక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది. అంటే కింద రైలు వెళ్తుంటే పైన వెళ్ళిపోవచ్చు. అటు నుంచి కూడా ఈ బీచ్కి వెళ్ళొచ్చు. కానీ ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకి మటుకు ఆటోలు బస్సులు మొత్తం ఈ రూట్ వెళ్తాయి అనమాట పాకలకి. సింగరాయకొండ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ బీచ్. కరెక్ట్గా 7 కిలోమీటర్లు. మా కనిగిరి నుంచి అయితే 72 కిలోమీటర్లు. ఈ మధ్య కనిగిరి బస్ స్టాండ్ నుంచి కూడా ఉదయం 7 గంటలకు బస్సు వేసారంటే బీచ్కి డైరెక్ట్గా. అక్కడి నుంచి బీచ్ నుంచి 5 గంటలకు ఎక్కితే నేరు కనిగిరి రావచ్చు. ఈ రైల్వే స్టేషన్ దాటి వచ్చాము. ఇంకా ఇక్కడ చిన్న చిన్న ఊర్లు ఉంటాయి. చూడండి, చాలా పెద్ద స్టేషన్లు, చాలా లైన్లు ఉంటాయి. చాలా బండ్లు ఆగడానికి ఇటుపక్క అటుపక్క ఎన్ని లైన్లు ఉంటాయి చూడండి. క్రాసింగ్ ఇక్కడ ఏదైనా సింగరాయకొండ స్టేషన్లో ప్రతి ఒక్క ట్రైన్ ఆగిద్ది. ఒంగోలు దాటిన తర్వాత పెద్ద స్టేషన్ కావిలికి సింగరాయకొండ మధ్యలో, ఒంగోలు కావిలికి మధ్యలో పెద్ద స్టేషన్ ఏదైనా ఉందంటే సింగరాయకొండే. ఇంకా ఇక్కడి నుంచి పోతా ఉంటే పచ్చని పొలాలు, పైర్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, నీటి కుంటలు, వరి పొలాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ బీచ్కి వెళ్ళే దారి. మా ఆవిడనైతే బస్సు ఎక్కించాం. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత చాలాసేపు ఉంది, ఒక 3/4 గంట ఆగాము. మేము ఆటో ఎక్కి కూర్చున్న తర్వాత అక్కడ ఆ ఊరికి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఒక ఒక ఏమంటారు, మదర్ డాటర్, ఒక ఫ్యామిలీ. ఆ మేడం గారు చెప్పారు, మీకు కంగారు పడాల్సిన అవసరం లేదు, మాది అదే ఊరు, బస్సులు ఉంటాయని. ఆమె చెప్పిన తర్వాత మాకు ఇబ్బంది అనిపించలేదు, ఎందుకంటే మా ఆవిడని వాళ్ళతో పాటు బస్సు ఎక్కించలేని. వీళ్ళందరూ బస్సు కోసం వెయిట్ చేసి ఇంక లాస్ట్కి ఆటో ఎక్కారు. ఫైనల్గా 8 మంది ఎక్కింది ఆటో బయలుదేరదు. చాలా రద్దీగా ఉంటుంది, ఆటోలు ఇరికిరిచి కూర్చోబెడతారు అనమాట. అలా ఆటోలో రావడం మా ఆవిడకి ఇష్టం లేదు. సరే, మా అమ్మాయి కొంచెం ఎట్టొకటి నేను ఆటోలో వస్తాలే, నా అమ్మను బండి ఎక్కించుకొని తీసుకెళ్ళినానని ఆటో ఎక్కి కూర్చున్నారు. కూర్చున్నమాట బస్సు వచ్చేసింది. మా అదృష్టం కొద్దీ ఎట్లా ఆటోకి ఒక టికెట్ తక్కువ అయితే ఆ డబ్బులు నేనేస్తాను చెప్పాను. 30, 60 రూపాయలు అయ్యేది. మా అమ్మాయి అంటే 8 మంది పూర్తిగానే ఆటో బయలుదేరటం లేదు. ఈ లోపల బస్సు వచ్చింది. వాళ్ళు మా అమ్మాయి అందరూ బస్సు దిగారు. మా ఆవిడని బస్సు ఎక్కించి మా అమ్మాయిని బండి ఎక్కించుకొని వచ్చాం. ఇది పాకల ఊరండి, చాలా బాగుంటుంది ఊరు. మనం బీచ్ దగ్గరికి వచ్చేసాం. ఈ పాకల ఊరి ఈ ఆర్టీసీ బస్సు అయితే నేరుగా పాకల బీచ్ దగ్గర వచ్చి ఆగిద్ది. ఇంకా మనం పెద్ద నడవాల్సిన పని కూడా లేదు. ముందు బస్సు, వెనక మేమన్నమాట. ఆంజనేయ స్వామి విగ్రహం చేశారు. అటుపక్క అమ్మవారి గుడి, ఏదో దేవత గుడి ఉంటుంది. ఇది బీచ్ రోడ్డు. ఈ పాకల బీచ్ అయితే చాలా బాగుంటుందండి. సింగరాయకొండకు వచ్చి ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో ఉంది ఈ బీచ్. చాలామంది వస్తుంటారు. సండే రోజు అయితే మటుకు బస్సులకు ఇబ్బంది ఉండదు. మిగతా రోజుల్లో వస్తే మటుకు ఆటోలు రావాల్సి వస్తుంది. కారులో రావచ్చు, బైక్ మీద రావచ్చు. మా కనిగిరి నుంచి కారులో పోవాలంటే ఇంచుమించుకు 3000 రూపాయల దాకా ఖర్చు అవుతుందని చెప్పి మేము బండి మీద వచ్చాము. బండికి 300 రూపాయలు పెట్రోల్ కూడా ఇచ్చాము. మా ఆవిడకైతే బస్సు ఫ్రీయే కాబట్టి ఆమెను బస్సు ఎక్కిచ్చామన్నమాట. ఇంకేం చేస్తాం, ముగ్గురు పోవాలి. మా అబ్బాయిని రమ్మంటే నేను రాలేను అన్నాడు. అందువల్ల మా అమ్మాయి ఎలాగైనా ఇవాళ మాఘమాసం సముద్ర స్నానం చేస్తే మంచిది నాన్న అని చెప్పింది. ఇంకా అందుకని బయలుదేరాం. బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూశారు కదా, మేము బజ్జీలు తింటున్నాం. ఎందుకంటే మధ్యాహ్నం ఇంటికాడ తెచ్చుకున్నాను కొద్దిగా కాబట్టి, మా ఇంటికాడ పెరుగన్నం కొంచెం తిని వచ్చాము. ఆకలి అవుతున్నానంటే 2 బజ్జీ తీసుకున్నాం. ఉల్లిపాయ పెట్టిస్తారు బజ్జీ, నిమ్మకాయ మటుకు ఎవరు. 2 బజ్జీ 30 రూపాయలు. 4 బోండా, ప్లేట్కి 4 బోండా ఇస్తారు. బోండా అయితే మటుకు 10 రూపాయలు. చూశారు కదా, ఇవి 4 బోండా, 3 ప్లేట్లు తీసుకున్నాం. 1 ప్లేట్ బజ్జీ తీసుకున్నాం. 2 బజ్జీ మా అమ్మాయి ఒకటి, నేను ఒకటి తిన్నాము. మా ఆవిడ మటుకు బోండా తినింది. ఇంకా చూశారు కదా, ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ చేపలు అనమాట. అంతా సముద్రం చేపలు. ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుంటారు. ఏమంటారు వాటిని, ఏమంటారు, ఎండ్రకాయల చేపలు అవన్నీ చూశాను కదా నేను. ఆ చేపలు అనేది అటు ఫ్రై చేప తినాలి నా కోరిక. అవతల చికెన్ పకోడీ కూడా ఉంది. కానీ ఏమైందంటే మా అమ్మాయి, నాన్న ఆదివారం తినద్దు నాన్ వెజ్ అంది. మేము 2 వారాల నుంచి ఆదివారం నాన్ వెజ్ తినడం లేదు. నా మనసేమో ఒక పక్క లాగుతుంది, కానీ ఏం చేద్దాం, సరే మనసు చంపుకున్నా. ఇంకా సండే రోజు ఇక్కడికి వస్తాం. కానీ మనకి తినాలంటే ప్రత్యేకించి ఏదో ఒక రోజు రావాలి. నేను ఒక్కరిని రావడానికి అయితే కుదరదులే. మా ఆవిడే నేను ఎప్పుడైనా సింగరాయకొండ వెళ్ళినప్పుడు వెళ్ళి అంతవరకు తిని బీచ్ చూసుకొని వస్తాము. ఇంకా మా అమ్మాయి అయితే చాలా ఉల్లాసంగా ఉంది సముద్రంలో ఈత కొట్టాలని. కానీ ఆమెకు కూడా భయమే. మా ఆవిడకైతే అసలు నీళ్ళు చూస్తేనే భయం. నేనైతే బాగా ఇంట్రెస్ట్గా ఈత కొడతాను. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరి దగ్గర గుండాయపాలెం అని ఉంది. ఆ గుండాయపాలెం
మేము సముద్రానికి వెళ్ళేవాళ్ళం అందరం అప్పుడప్పుడు 2-3 సార్లు నా చిన్నతనంలో సముద్ర స్నానానికి వెళ్ళిన గుర్తులున్నాయి. అందువల్ల సముద్రంలో దిగేటప్పుడు కొంచెం భయంగానే ఉంటుంది, కానీ ఒక్క మునకేసిన తర్వాత ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. ఎవరికైనా ఈ అనుభవం ఉంటే చెప్పండి. నాకు మటుకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. ఇంకా ఫస్ట్ ఇంకా గుడ్డలు కొత్త గుడ్డలతోటి దిగాను. ఇంకా మా ఆవిడ వీడియో తీస్తుంది. మా అమ్మాయి కూడా ఈత కొట్టాలి కదా, ఆమె కూడా కొట్టింది. ఇంకా నేను ఒక పక్క మా అమ్మాయి పట్టుకొని ఫోన్ పట్టుకొని తిరుగుతుంది, ఒక పక్క మా ఆవిడ తీస్తుంది. నేనైతే మటుకు సముద్రంలోకి వెళ్తున్నాను. వెళ్ళి అమ్మాయి నిన్ను తీసుకుంటుంది వీడియోలు. మా అమ్మాయి నన్ను వీడియోలు తీస్తుంది. ఇంకా తర్వాత మా అమ్మాయి మునిగిందనుకో. ఈ పాకల బీచ్కి నేనైతే చాలామంది వచ్చారు. బస్సులు కూడా తిరుగుతున్నాయి. మార్కాపురం డిపో నుంచి వచ్చింది, కనిగిరి డిపో నుంచి, ఇంకా ఒంగోలు నుంచి వచ్చే బస్సులు ఇవన్నీ. నిన్న బీచ్కి అయితే బస్సులు బాగానే వేశారు. బస్సుల్లో కూడా అంత రద్దీ ఏం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఆటోల కన్నా ఆ బస్సులో రావడం బెస్ట్. ఆదివారం వచ్చేదానికైతే బాగుందండి మన బీచ్కి, పాకల బీచ్కి రావడానికి. ఆదివారం అయితే బస్సుల్లోనే రావడం బెస్ట్. ఈ ఆటోలో ఇరుక్కుని కూర్చునే కనుక బస్సులు అయితే ఫ్రీగానే ఉండేవి, సీట్లు బాగా ఫ్రీగానే దొరుకుతున్నాయి. ఎందుకంటే బస్సులు ఇంకా బీచ్లకి జనాలు అలవాటు పడలేదు. ప్రతి ఒక్క డిపో నుంచి, ప్రకాశం జిల్లా మార్కాపురం డిపో నుంచి, పొదల డిపో నుంచి, కనిగిరి డిపో నుంచి అయితే బీచ్కి అయితే సండే రోజు బస్సులు అయితే తిప్పుతున్నారు. అందువల్ల బీచ్కి, సింగరాయకొండ నుంచి బీచ్కి పోవడానికి అయితే ఆటోల కన్నా బస్సులే బెస్ట్. అక్కడ లోకల్గా పోయే వాళ్ళు ఆటోలు వెళ్తున్నారు. ఆటోకి అయితే 30 రూపాయలు ఛార్జీ తీసుకుంటారు. ఇక మేము జనరల్గా ఒక ఆటో అడిగితే అక్కడ వదిలిపెట్టడానికి 300 అడిగారు. ఓయమ్మ ఇదేంద్రా నాయన, మేము కనిగిరి నుంచి బండికి పెట్రోల్ కొట్టుకుని ఇద్దరం వస్తేనే 300 కాలేదు, ఒక 7 కిలోమీటర్లకు 300 ఇవ్వాలని చెప్పి మన అంగీకరించలేదు. ఇంకా కాసేపు వెయిట్ చేసి అక్కడ ఆ ఊరికి పోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒంగోలు నుంచి వస్తున్నారు, అంటే వాళ్ళు ఒంగోలులో ఉంటారంట ఫ్యామిలీ. ఆ మేడం గారు వాళ్ళ పాప చెప్పారనమాట, మేము కూడా ఆ ఊరే, కంగారు పడద్దు, బస్సులు వస్తాయని చెప్పారు. వాళ్ళు ధైర్యం చెప్పిన కానీ మేము ధైర్యంగా ఉన్నాము. మేము సింగరాయకొండ అయినా కానీ పాకలకి ఎలా పోవాలని మాకు తెలియదు. ఎందుకంటే ఎప్పుడు పోయినా 2 వీలర్ మీద పోయేవాళ్ళం. మా అబ్బాయి బండి, మా బండి 2 బండ్లు వేసుకుని వెళ్ళేవాళ్ళం కదా. ఎప్పుడేం లేదు, అంతకుముందు మా అమ్మకు పోయాలని ఒక 2 సందర్భాల్లో మా అమ్మాయిని తీసుకుని వెళ్ళాను. ఒక సందర్భంలో 2 బండ్లు వేసుకొని పోయాము అంతేను. ఈ పాకల బీచ్ సింగరాయకొండ దగ్గరలో ఉన్నప్పటికీ కూడా నేను సింగరాయకొండలో నా చిన్నతనంలో నా 17 సంవత్సరం వయసులో, అంటే సింగరాయకొండ నాకున్న అనుబంధం ఏంటంటే, మా నాన్న వాళ్ళ పెదనాన్న సింగరాయకొండలో సెటిల్ అయిపోయాడు. వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ సింగరాయకొండలో ఉండేవాళ్ళు, మోటార్ ఫీల్డ్ అందరూ కూడా. మా నాన్న వాళ్ళ పెదనాన్న దగ్గర నుండి సింగరాయకొండలో లారీ డ్రైవర్గా ఓడిపోయాడు. ఒక 2 సంవత్సరాలు ఉండాలంట. మా అమ్మని పెళ్లి చేసుకున్న తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు సింగరాయకొండలో కాపురం ఉండాలంట మా అమ్మ చెప్పేది. ఆ తర్వాత మా అమ్మ కూడా అనుకోకుండా మా నాన్నగారు చనిపోవటం, మళ్ళీ సింగరాయకొండలో వేరే వివాహం చేసుకుని సింగరాయకొండలో సెటిల్ అవ్వడం అనేది అది అనుకోకుండా జరిగింది. అందువల్ల సింగరాయకొండకి నాకు అనుబంధం మా పెత్తాత ఉండేవాడు కాబట్టి చిన్నతనం నుంచి ఉంది. పైగా ఏంటంటే సింగరాయకొండ పక్కన, అక్కడ టంగుటూరు పక్కన జరుగుమల్లి మా నాన్న వాళ్ళ అవగారు ఊరు అదే. అలాగే మా అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ ఊరు కూడా అదే, జరుగుమల్లె. అలాగే నేను చేసుకుంది జరుగుమల్లె. మా నాన్న వాళ్ళ నాన్న చేసుకుంది కూడా జరుగుమల్లె. ఇలా జరుగుమంతి, ఈ సింగరాయకొండ, జరుగుమల్లి, టంగుటూరు ఇక్కడ అనుబంధం మాకైతే ఇలా ఉందన్నమాట. అందువల్ల బాల్యం నుంచి మేము ఎప్పుడు ఈ సింగరాయకొండ, టంగుటూరు ఎక్కువ తిరుగుతూ ఉంటాం. ఇక్కడ ఉన్నాం కూడా చాలా సంవత్సరాల పాటు. నేను నా 18 సంవత్సరం వయసులో నేను సింగరాయకొండ పీటీపీ కంపెనీలో పనిచేసినప్పుడు అమ్మ దగ్గర ఉండి అప్పుడు 1 సంవత్సరం ఉన్నాను. నా చిన్నతనంలో ఎప్పుడు పోయేస్తూ ఉండేవాడిని. పైగా మా నాన్నగారు కూడా వాళ్ళ పెదనాన్న దగ్గర ఉండి సింగరాయకొండ లారీకి వెళ్ళేటంట డ్రైవర్గా. ఇలా చాలా బంధాలు మాకు ఈ సింగరాయకొండతో పెనవేసుకోండి. అంటే మా పూర్వీకులు కనిగిరైనప్పటికీ మా నాన్న వాళ్ళ పెదనాన్న అప్పుడు సింగరాయకొండ పోయి సెటిల్ అవ్వడం వల్ల సింగరాయకొండలో మా వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరూ కాలం చేశారు. ఒక్కరే ఉండాలి. మా మేనమామ, మా పెత్తాత కూతురు ఒక్క ఆమె ఉంది సింగరాయకొండలో, మిగతా వాళ్ళందరూ ఎవరు లేరు. పెత్తాత చనిపోయాడు, వాళ్ళ కొడుకులు చనిపోయారు, ఇంకా ఆమె ఒక్కటే ఉంది అక్కడ. ఇంకా అదనమాట సింగరాయకొండకు మాకున్న అనుబంధం. మాకు సింగరాయకొండ కొత్త ఏం కాదండి. ఆర్టీసీ బస్ స్టాండ్లో చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఆ బస్ స్టాండ్ ఎదురింట్లోనే మా మేనమామ వాళ్ళు ఉంటే అక్కడే ఉండేవాడిని. నేను 1 సంవత్సరం ఉండే అక్కడ. అందువల్ల సింగరాయకొండ అంటే నాకు చాలా, మా కనిగిరి ఎలాగో సింగరాయకొండ కూడా అలాగే ఉంటుంది, నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కానీ నా సారా జీబులో నేను చిన్నప్పుడు జీబులో వెళ్ళాను, కానీ ఈ పాకలు వెళ్ళాను, ఓలపాయలు వెళ్ళాను, ఇవన్నీ ఎప్పుడు రోజు వెళ్ళేవాళ్ళమే. కానీ అప్పుడు మటుకు బీచ్కి వెళ్ళలేదు. మా అమ్మగారు చనిపోకముందు 2023లో అప్పుడు మటుకు బీచ్కి వెళ్ళాను మొట్టమొదటిసారిగా. బీచ్కి వెళ్ళాను. తర్వాత మళ్ళీ 2.5 సంవత్సరం తర్వాత అప్పుడు ఒక 3 సార్లు వెళ్ళాను మా అమ్మాయిని తీసుకొని పోయి. అప్పుడు మైండ్ అంతా ఎట్లా డిస్టర్బెన్స్గా ఉంటే మా అమ్మాయిని తీసుకొని వెళ్ళాను. ఇప్పుడు కూడా మా అమ్మాయి గోల్ చేస్తేనే వెళ్ళాను. కానీ ఏదైనా బీచ్లో మునుగుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. నాకు బాల్యం గుర్తుకొచ్చింది. నా వయసు పెద్ద వయసు అయినప్పటికీ కూడా చిన్నపిల్లవాళ్ళలాగా నేను ఈత కొట్టడం అవన్నీ చేస్తున్నాను. అక్కడ పిల్లల కన్నా నేనే హుషారుగా ఉన్నట్టు అనిపిస్తుంది. అటు పక్క బీచ్లో చాలామంది మునుగుతున్నారు, కానీ వాళ్ళందరూ వీడియో తీయలేదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఏమని అనుకుంటారని. మేము కొంచెం యువతలకు వచ్చి మునుగుతున్నాం. ఈ బీచ్ మటుకు చాలా బాగుంటుందండి ఈత కొట్టడానికి, మునగడానికి. ఎందుకంటే ఇక్కడ గుంతలుండు, బాగా సదరంగా ఉంది నేల, అంత ప్రమాదకరమైన బీచ్ కాదు ఈ పాకల బీచ్ అనేది. ఇక మావిడికైతే నీళ్ళలో దిగటానికైతే చాలా భయం. కనీసం కాళ్ళన్నా దడుపుకోమని చెప్పి తీసుకెళ్ళాను. అప్పటికి ఆమె ఉలిక్కి పడతానే ఉంది. ఆమె ఉల్లిగల్ల మనిషి కాబట్టి ఆ బీచ్లో ఆమె నడవలేకపోతుంది, కొంచెం కష్టంగా నడుస్తుంది. నేనైతే బాగా ఉల్లాసంగా నడుస్తున్నాను, మా అమ్మాయి కూడా బాగానే నడుస్తుంది.
ఏమైనా కానీ ఇదొక అనుభూతి. అప్పుడప్పుడు బీచ్‌కి వెళ్ళడం నెలకొకసారి వెళ్ళినా చాలా బాగుంటది. కానీ మనం అనుకుంటాం కానీ వెళ్ళలేం. ఈ బీచ్‌లో ఇది ఈ బైక్ కూడా ఉందండి. బీచ్‌లో నడిపే బైకు. ఆ బైకు నేను బాపట్ల బీచ్‌లో రూ. 100 ఇచ్చి తోలాను అటు ఇటు. కానీ ఇంకెందుకులే రూ. 100 దండగని చెప్పి ఇది చేశాను. నిన్న బీచ్‌కి జనరల్‌గా అయితే మేము ఆటోకి గాని మేము బాడిగకి తీసుకొని పెడితే ఆటోకి 300 ఎక్స్‌ట్రా అయ్యేది ఖర్చు. ఆర్టీసీ బస్సు చూసారా ఖాళీగా ఉంది. మా ఆవిడని ఎక్కించింది కూడా కనిగిరి బస్సే మేము అక్కడ బీచ్‌కి వెళ్ళేటప్పుడు. అనుకోకుండా మళ్ళీ సింగరాయకొండ నుంచి కూడా ఆ బీచ్ నుంచి వచ్చే బస్సు ఎక్కించా. కనిగిరి సింగరాయకొండలో ఎక్కితే కనిగిరిలో దిగేది ఇంక మధ్య మధ్యలో స్టేజీ మారకుండా. ఇంతకుముందు డైరెక్ట్ కనిగిరి సింగరాయకొండకి బస్సులు ఉండేవి. ఇప్పుడు కందుకూరు వరకే తిప్పుతున్నారు. ఇంకా ఆదివారం మటుకు బీచ్ కాడికి బస్సు తిప్పుతున్నారు అనమాట. ఇంకా బీచ్ నుంచి వచ్చేటప్పుడు స్నానం చేసి అక్కడ కాసేపు ఒక గంట సేపు ఉండి వచ్చేటప్పుడు మా ఆవిడని బస్సు ఎక్కించి మేము వస్తూ ఉన్నాం. చూడండి జలం అక్కడ నీటి కుంటలు ఎలా ఉన్నాయో. ఆ గంగమ్మ తల్లి విగ్రహము ఆ నడి చెరువులో ఉంది. ఇది చెరువు అంటారు కుంట అంటారో తెలియదు. పొలాల నుంచి వచ్చే కుంట అనుకుంటా, నీళ్ళన్నీ ఉండేది కుంట. అవతల పక్క పెద్ద చెరువు ఉంది. ఎటు చూసినా పచ్చని పైర్లండి, వరి పైర్లు. మనకి ఈ కోస్తా తీర ప్రాంతంలో వరి ఎక్కువ పండిస్తారు ఇక్కడ. ఎందుకంటే నీళ్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి అటు చూసినా ఇటు చూసినా పచ్చని పొలాలు, పైర్లు, జామాయిల తోటలు ఇవన్నీ ఉంటాయి. ఈ బీచ్ రోడ్ అయితే కొంచెం బాగలేదు. ఇంకా వచ్చేటప్పుడు మేమేం చేసామంటే ఈ పాకలకి మించి వచ్చేటప్పుడు డైరెక్ట్గా సింగరాయకొండ అటు బస్టాండ్ వైపు కాకుండా సింగరాయకొండకి ఇంకా కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరం ఉందనగా మళ్ళీ మనకి పాస్ సింగరాయకొండ రోడ్డు ఉంటుంది. పాస్ సింగరాయకొండ రూట్ వెళ్ళి అటు బైపాస్లోంచి అటు వచ్చామండి. ఇదిగో నరసింహస్వామి ఆలయం పోయే దారి. ఇటు నుంచి వచ్చాం. అంటే ఇటు గేటు పడదు. ఇటు నుంచి వచ్చి ఇంకా ఇంకా మా మా అమ్మాయిని ఇంటి దగ్గర దింపి నేను మళ్ళీ టౌన్లోకి వచ్చి మా ఆవిడని బండి ఎక్కించుకొని నేను వస్తున్నాను. సింగరాయకొండలో రోడ్లు చూశారు ఎంత వెడల్పుగా ఉన్నాయి. ఇది కందుకూరు రోడ్డు. ఎంత వెడల్పుగా ఉందో చూడండి రోడ్డు. ఈ కందుకూరు రోడ్లో ఇప్పుడు కొత్తగా జీబుల్ సెంటర్ పెట్టారు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అనుకుంటా. ఆ తర్వాత అక్కడే ఫిష్ మార్కెట్, పెద్ద మార్కెట్ ఉంది. కందుకూరు రోడ్డు సింగరాయకొండ టౌన్లో రోడ్డు. ఇంతకుముందు హైవే రోడ్డు టౌన్లో నుంచి పోయేది కదా. ఇప్పుడు అది పంచాయతీ లెక్కలు కలిపినట్టుంది. మధ్యలో రోడ్డు డివైడర్లు కట్టి బాగా విశాలంగా చేశారు. ఇంకా కందుకూరు రోడ్డు అయితే చాలా పెద్ద రోడ్డు. మా ఊరు కన్నా కూడా కందుకూరు సింగరాయకొండలో రోడ్లు మటుకు బాగా మెయిన్ రోడ్లు మటుకు బాగా వెడల్పుగా ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడు హైవే రోడ్డు కదా అది, టౌన్ నుంచి పోయే బస్సులు. ఇప్పుడు మనకి బైపాస్ రోడ్లో వెళ్తాయి కాబట్టి బండ్లన్నీ ఇది పంచాయతీలో కలిపేసినట్టుంది. ఇది 4 రోడ్లు కోళ్ళి. ఇప్పుడు దాకా మనం వచ్చేది ఇంతకుముందు పాత బైపాస్ అంటే పాత హైవే రోడ్డు అనమాట. ఇప్పుడు అటు ఊరు బయటకు వెళ్ళారు కదా, అందుకని పంచాయతీలో కలిపి డివైడర్ కట్టారు. ఇది కందుకూరు రోడ్డు. ఈ సర్కిల్లో ఇవన్నీ ఎక్కడ పట్టినా నూడిల్స్ బండ్లే కానీ ఇడ్లీ బోండా, చికెన్ పకోడీ బండ్లు, నూడిల్స్ బండ్లు ఉన్నాయి. ఇడ్లీ బోండా అయితే అక్కడ దొరక్క నేను రైల్వే స్టేషన్ రోడ్లో 2 ఉన్నాయి. ఇడ్లీ బోండా వడ. అక్కడికి పోయి స్టేషన్ రోడ్లో రైల్వే స్టేషన్ రోడ్లో ఇడ్లీ బోండా వడ, బోండా కాదు ఇడ్లీ వడ బజ్జీ గడుచుకొని వచ్చిన ఇంటికి. మా అమ్మాయి ఆకలి అవుతున్నాను వస్తాయని తీసుకురమ్మంటే అప్పుడు సమయం 5 అయింది. మేము బీచ్ నుంచి వచ్చారు 5:05 అయింది. ఇంకా మా ఆవిడని ఎక్కించుకొని బండి మీద తీసుకొని వస్తున్నాను. ఇంకా వచ్చేటప్పుడు చూడండి సింగరాయకొండ రోడ్డు ఎలా ఉంది. కందుకూరుకు వచ్చే రోడ్డు ఇది. బాగా డివైడర్ కట్టారు. ఇక్కడ పెద్ద ఫిష్ మార్కెట్ ఉంది. ఇంకా పోతే కార్ సెంటర్ ఈ ఏరియాలో పెట్టారు. విశాలమైన రోడ్లు. సింగరాయకొండ టౌన్ కూడా ఇంచుమించుగా చాలా పెద్ద టౌనే. జనాభా ఎంతమంది ఉంటారు కానీ విశాలమైన ప్రదేశం ఎక్కువ అనమాట. బాగా విస్తారంగా బాగుంటుంది విశాలంగా. ఇక్కడ ఎక్కువ మోటార్ ఫీల్డ్, లారీ ఫీల్డ్, రైలు కంపెనీలు, పొగాకు కంపెనీలు, ఈ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎవరైనా బతకచ్చు. ఇది కార్ స్టాండ్ కొత్తగా ఇక్కడ పెట్టారనమాట. ఇంతకుముందు ఊర్లో ఉండేది కందుకూరు రోడ్లో పెట్టారు. ఇక్కడ రోడ్డు ఎడలపు కాబట్టి దీని కొంచెం ముందుకు వచ్చితే మటుకు ఫిష్ మార్కెట్. ఇక్కడ బాగా చేపలు ఇవన్నీ ఫ్రెష్గా సముద్ర చేపలు ఇవన్నీ దొరుకుతాయి అనమాట. ఇది ఫిష్ మార్కెట్ ఇక్కడ కట్టించారు. చూడండి ఎంతమంది జనాలు ఆదివారం అనేది గుంపులు కూడారు. సాయంత్రం పూట మార్కెట్కి చేప వస్తుందన్నమాట 4 గంటల నుంచి. ఉదయం పూట కన్నా కూడా సాయంత్రం పూట ఎక్కువ రద్దీగా ఉంటుంది ఫిష్ మార్కెట్లో. ఇక్కడ రొయ్యలు, చేపలు, రకరకాల చేపలు అన్నీ దొరుకుతాయి అనమాట. ఆదివారం ఇంతకుముందు మా అమ్మ దగ్గరికి వస్తే నేను ఇక్కడికి వచ్చి 5 రూపాయలు వండించుకునేవాడిని. ఎక్కడుందో మా అమ్మ చనిపోయి తీసుకొచ్చుకోయ్యా వండి పెడతాననేది. మా అమ్మాయికి ఇంకా చూడండి ఇడ్లీ బోండా వడ, ఈ ఇడ్లీ బజ్జీ వడ తీసుకొస్తే మా అమ్మాయి ఏమంటుందంటే నేను స్నానం చేసి రెడీ అయ్యేదాకా వీళ్ళు ఆగలేకపోయారు. వీళ్ళు తింటుంటే అయితే నిన్ను పట్టించుకుంటే నువ్వు ఇంకా శుభ్రం చేసుకుంటే నువ్వు కూర్చుంటావు, ఆ మొక్కలు బెక్కుంటుంది అంతా. అందుకని మేము ఆగలేక మేము తింటున్నాము, అట్టన నువ్వు వస్తావని చెప్పన్నారు. నేను ఉప్పు నీళ్ళలో స్నానం చేసి వచ్చాను కాబట్టి ఇంటికి వచ్చేసరికి మా అమ్మాయి పోయి ఇంకా 2 బిందెలు నీళ్ళు కొట్టుకొస్తే నేను స్నానం చేసి ఇంకా నేను తల కూడా దూకోలే. చూడండి నాకు కూడా బాగా ఆకలి అవుతుంది అలసిపోయి. ఇంకా తెచ్చుకున్న ఇడ్లీ వడ బజ్జీ అయితే తిన్నాము. 100 రూపాయలు టిఫిన్ బిల్ అయింది. ఇక మధ్యాహ్నం ఉదయం అంటే ఇంటికాడ అన్నం తినిపోయాం. ఆ మిగిలిన అన్నం అక్కడ పెట్టుకొచ్చుకొని దాంతో సరిపెట్టుకున్నాం. ఇంకా సాయంత్రం పూట సముద్రం కాడ ఒక 60 రూపాయల టిఫిన్ బిల్ అయింది. ఇక్కడ 100 రూపాయల టిఫిన్ అయింది. ఇది తిన్న తర్వాత నాకైతే ఇక్కడ కొనుక్కొని నిద్రపోవాలనిపిస్తుంది. కానీ మా ఆవిడకైతే నేను ఉండలేనని నాకు భయం అనమాట. బల్లులు ఉండే నేను ఉండలేనంటుంది. నేను మా అమ్మ అయితే పనుకోవాలి, మా ఇద్దరి కోరిక.
అంటే మా ఇంటికాడ బాగుంటుంది ప్రశాంతంగా. ఎండాకాలం ఉండలేములే కానీ ఎండాకాలం ఒక్కపోత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే ఇబ్బంది ఉండదు. ఇంకా అన్నీ శుభ్రం చేశాను. ఇంకా లాస్ట్కి ఇంటికాడ మొత్తం సామాన్ అన్ని సర్దేసి మళ్ళీ బయట పెట్టుకునే కుర్చీలను లోపలేసి తాళం వేసి ఇంక నేనైతే మొత్తం ఒకసారి చెక్ చేసుకుని లైట్లు వేసి వస్తున్నాను. ఇది మా ఇల్లు చూశారు కదా. ఇంకా అంతా రెడీ అయిపోయింది. అమ్మ ఇక్కడికి వస్తే మా అమ్మతో మాట్లాడిన జ్ఞాపకం, అమ్మ దగ్గరికి వచ్చింది జ్ఞాపకం. మా అమ్మ బతికున్నప్పుడు నేను ఇంటికి సక్రంగా రాలేదు, కానీ అమ్మ చనిపోయిన తర్వాత మటుకు నెల నెల రావాల్సి వస్తుంది. మా అమ్మ అనేది రాయావు సార్ రాయి అనేది. అప్పుడు 3 నెలలకు 4 నెలలకు ఒకసారి పోయి ఒక అరగంట కూడా కూర్చునేవాడు కదా అమ్మ దగ్గర బహుశా. నేను ఇంట్లో గట్టిగా నిద్రలు చేసింది కరోనా వచ్చినప్పుడు. నేను మా ఆవిడ ఇంకా తప్పనిసరి పరిస్థితులు ఆ పక్కన చెట్లు ఉండేవి, సపోటా చెట్టు కింద మంచం వేసుకొని ఒక 9 రోజులు 10 రోజులు 9 నిద్రలు ఏం చేసినట్టు 9 నిద్రలు ఏం చేసాము. 9 కాదండి 14 నిద్రలు చేసాం. దాదాపు 14-15 రోజులు ఉన్నాం. తర్వాత అమ్మ చనిపోయేటప్పుడు అప్పుడు అమ్మకు బాగలేదు కాబట్టి ఒక 2 నెలలు ఉన్నాం. గట్టిగా 60 రోజులు 65 రోజులు ఉన్నాం. ఈ ఇంట్లో మొత్తానికి 1995లో ఇల్లు కట్టిస్తే నేను మొత్తానికి కలిపి ఇంట్లో అమ్మకు బాగలేనప్పుడు ఒక 2 నెలలు, మాకు బాగలేనప్పుడు ఒక 15 రోజులు, మొత్తం కలిపి ఒక ఇంచుమించుగా ఒక 100 నిద్రలు కూడా చేసి ఉంటాము బహుశా ఒక 100 నిద్రలు చేసి ఉంటాం. కానీ ఇల్లు అనేది చాలామంది రెంట్కి ఏమంటున్నారు, అమ్మమ్మ అంటున్నారు, కానీ నేను చెప్పి ఒకటే మాట చెప్పా, మాకు ఇంకెక్కడ ఏం లేదయ్యా, మమ్మ ఇచ్చిన ఇల్లు ఇది ఒకటే. ఇక్కడికి వస్తే మా అమ్మ ఉన్న జ్ఞాపకం, ఇంక ఈ జ్ఞాపకాన్ని కూడా బాగొట్టుకుంటే ఎక్కడికి వెళ్తాను చెప్పండి. చిన్నప్పుడు తాత నాయనమ్మ ఉంటే, తాత అమ్మమ్మ ఉంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ మా తాత నాయనమ్మ ఉన్నంతకాలం వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇంకా తాత నాయనమ్మ పోయారు, అమ్మమ్మ తాత పోయారు. అక్కడ అమ్మమ్మ తాత ఇంటికాడ ఆస్తులున్న ఖాళీ స్థలమే మిగిలింది. అక్కడ మాకు గొడవలు వచ్చి పేచీలు వచ్చి ఇంకా అక్కడికి ఎవరికి పోయలే, ఆ ఊరికి పోయలేం. కానీ ఇక్కడ అమ్మిచ్చిన ఇల్లు అనేది నాది కాబట్టి ఇప్పుడు ఇంకా మా పిల్లల పెళ్ళిళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు అయితే అప్పటికి ఏమైనా ఇబ్బందులు జరుగుతాయి, కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు నా హ్యాండ్ ఓవర్లోనే ఉంది కాబట్టి, నాకు ఇచ్చింది కాబట్టి మా అమ్మ చనిపోయేటప్పుడు ఒకటే మాట చెప్పింది, ఇది నేను నీకు ఇస్తాను ఆ ఇల్లు, నువ్వు జాగ్రత్త కాపాడుకో, ఈ ఇల్లు పోతే నీ పరిస్థితి ఇబ్బంది పడతావు నాన్న. పిల్లలు అనేవాళ్ళు ఇప్పుడు నాకు ఇల్లున్న బట్టి నువ్వు వచ్చి నన్ను చూసావు, కానీ లేకపోతే ఎక్కడ తీసిపోయి పెట్టుకుంటావు అద్దెలలో, చాలా ఇబ్బంది పడతావు, ఇల్లు మటుకు అమ్ముకోవద్దని చెప్పింది. ఇంటికి తాళం వేసి మా ఆవిడని బస్టాండ్లో బస్సు ఎక్కించి డైరెక్ట్ కనిగిరి బస్సు, అదే బీచ్ కాని వచ్చే బస్సుకు వచ్చి ఆ బస్టాండ్లో బస్సు ఆగినప్పుడు నేను మా అమ్మాయి కందుకూరులో అయ్యప్పస్వామి గుడికి దగ్గరలో ఉంది టీ స్టాల్, టీ తాగాం. టీ తాగే లోపల ఆ బస్సు మమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళిపోయింది. ఇక మేము బస్సు ఎగిన కెడతా ఇంక నైట్ టైం మా జర్నీ అయితే ఇలా సాగింది. చూశారు కదా, చంద్రుడే మాకు తోడు, వెన్నెల బాగా. ఇంకా వెన్నెలలో మా ప్రయాణం అయితే ఇలా సాఫీగా సాగింది. మాకు డబుల్ రోడ్ వేశారు కదండి, ఇప్పుడు కనిగిరి నుంచి మాకు సింగరాకొండ దాకా బారుగా డబుల్ రోడ్, ఇంతకుముందు సింగిల్ రోడ్ ఉండేది, ఇప్పుడు బారుగా డబుల్ రోడ్ వేశారు కాబట్టి నైట్ టైం జర్నీ కూడా ఏ ఇబ్బంది లేకుండా వస్తున్నాం. అయితే మనకి సింగరాకొండ నుంచి కనిగిరి నుంచి కందుకుని సింగరాకొండ వచ్చేటప్పుడు అక్కడక్కడ పొగాకు నీళ్ళు కడతా పైపులు వేసి ఉంటారు. ఎవరైనా నైట్ జర్నీ చేసేవాళ్ళు కొంచెం స్పీడ్గా పోవద్దు రోడ్డు, ఎందుకంటే పైపులు వేసి మట్టి పోసి ఉంటారు, దానివల్ల కొంచెం ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఇది నా అనుభవంతో చెప్తున్నా. 3-4 సార్లు పైపులు వేసి ఉంటారు అన్నమాట రోడ్డు మీద, కొంచెం మట్టి పోసి ఎత్తుగా. ఇంకా మేమైతే ఇంకా కనిగిరికి దగ్గరలోకి వచ్చాము. మా కనిగిరికి వాళ్ళ దగ్గర వరకు ఎక్కడలేని హుషారైతే వచ్చింది. ఇంకా మేము కనిగిరికి కరెక్ట్గా సింగరాకొండలో 6 గంటలకు బయలుదేరాము, 6:30కి బయలుదేరాం. 6 గంటలకు బయలుదేరాం. ఇంకా కందుకూరులో అక్కడెక్కడ ఆగుతూ నిదానంగా బస్సు ఇక్కడ రావడం వల్ల కనిగిరి కరెక్ట్గా 8 గంటలకు అయితే వచ్చాము. ఈరోజు మా ప్రయాణం అయితే ఇలా సాగింది. సింగరాకొండ పోయి మా ఇంటికాడ కాసేపు గడిపి అక్కడి నుంచి పాకల బీచ్కి వెళ్ళి సింగరాకొండ మా ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం చేసి మేమైతే బయలుదేరి కనిగిరి టౌన్కి అయితే వచ్చేసాం. ఇంకా అమ్మయ్య, మా ఊరికి అయితే మేము వచ్చేసాం కనిగిరికి. ఆ ఊరు మాదే ఈ ఊరు మాదే అన్నట్టుగా, అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా అన్నట్టుగా వచ్చేసాం. చూసారా మా టౌన్